హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి ప్రిపరేషన్ స్ట్రాటజీ 2025 గురించి అయితే తెలుసుకుందాం. ఓవర్వ్యూ అంటే నేను దీంట్లో ఏమేమైతే చెప్తానో అవి 4 అనండి. సిలబస్, కట్ ఆఫ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మార్కు అండ్ అలానే టైప్ ఆఫ్ కాంపిటీటర్స్ అండ్ అలానే స్టడీ ప్లాను, టెస్ట్ యువర్ సెల్ఫ్. ఈ 4 మనము చేస్తే చాలండి, కన్ఫామ్గా మనము ఆర్ఆర్బి ఏఎల్పి ఖచ్చితంగా మనము అచీవ్ అయితే చేయగలుగుతాం. ఫస్ట్ మనము ఇక్కడ సిలబస్ చెప్పాం కదా, ఆ సిలబస్లో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ అండి. ఫస్ట్ మనకు CBT 1 జరుగుతుంది, తర్వాత CBT 2, CBT 3 అండ్ అలానే 4 వచ్చి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ అలానే మెడికల్ టెస్ట్. ఈ 5 ఉంటే చాలండి, ఈజీగా మనము ఆర్ఆర్బి ఏఎల్పి అయితే అచీవ్ చేయొచ్చు. ఇక్కడ చూసారంటే CBT 1లో మనకు సబ్జెక్ట్స్ ఏమి ఇచ్చారు? మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. మ్యాథమెటిక్స్కి 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీకి 25 మార్క్స్, జనరల్ సైన్స్కి 20, కరెంట్ అఫైర్స్ 10. టోటల్ మనకెంత? 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. అండ్ అలానే టైమింగ్ వచ్చి 1 అవర్ అంటే 60 మినిట్స్. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి వచ్చి మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఇంకా CBT 2 తీసుకున్నారంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అంటే ఏంటి? మీ సైన్స్ ఇంజనీరింగ్లో చదువుంటారు కదా, ఆ గ్రూప్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇక్కడ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్ 30 మినిట్స్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, రిలవెంట్ ట్రేడ్ వచ్చి 75. మనకి ఇక్కడ టోటల్ తీసుకుంటే 175. దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ CBT 3 తీసుకున్నారంటే CBAT అంటే ఏంది? కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్, అంటే సైకో టెస్ట్ అని అర్థం అన్నమాట. అండ్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు తెలిసిందే కదా, మనకు సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, క్యాస్ట్ సర్టిఫికెట్ అండ్ అలానే కమ్యూనిటీ అండ్ నేటివిటీ సర్టిఫికెట్. ఇవి బేసిక్ 10th, ఇంటరు, మీరు ఏమైతే చదువుంటారో మీ క్వాలిఫికేషన్, ఇవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ అలానే మెడికల్ టెస్ట్. ఇందులో చూడండి, మనం ఇది వచ్చి సిలబస్ CBT 1కి మీకు తెలుసు కదా, మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 25 మార్క్స్, జనరల్ సైన్స్ వచ్చి 20 మార్క్స్, కరెంట్ అఫైర్స్ వచ్చి 10 మార్క్స్. ఇక్కడ చూడండి, CBT 1లో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి? మెంటల్ ఎబిలిటీ. దీంట్లో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తానండి. ఖచ్చితంగా ఆ టాపిక్స్ని డైలీ ప్రాక్టీస్ చేశారంటే మీరు ఈజీగా అచీవ్ చేయగలుగుతారు ఆర్ఆర్బి ఏఎల్పి. ఇక్కడ నుంచి చూడండి, దీంట్లో అన్ని టాపిక్స్ నేర్చుకోవడం మనకు గుడ్డే, ఎందుకంటే ఇది చాలా సింపుల్ కాబట్టి ఈజీగా మనము నేర్చుకోవచ్చు. అనలాగిస్ చాలా ఇంపార్టెంట్. ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్. ఆల్ఫాబెటికల్ మీరు ఎంత నేర్చుకుంటే అంత చాలా మంచిది. నంబర్ సిరీస్ మనకు చాలా సింపుల్గా ఇస్తారు, 1 or 2 క్వశ్చన్స్. కానీ ఆల్ఫాబెటికల్ అయితే మనకు 3 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ మనకు ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, కాబట్టి చాలా ఫోకస్ చేయండి. ఆల్ఫాబెట్స్ మీకు తెలుసు కదా, ABCD. ఇప్పుడు మనము ఎమ్ని ఏమంటామో, ఎమ్ వచ్చి 13. ఇట్లా మీరు చాలా వరకు ప్రాక్టీస్ చేయండి ట్రిక్స్. అండ్ అలానే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి అయితే మీకు 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, అది చాలా 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 ఈజీ అండి. అండ్ అలానే రిలేషన్షిప్స్, బ్లడ్ రిలేషన్స్ అంటాం కదా, అది దాని నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, బట్ కానీ 1 క్వశ్చన్ అయితే కన్ఫామ్. సిలాలిజం నుంచి అయితే 2 క్వశ్చన్స్. ఇవన్నీ నేను లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని అయితే చెప్తున్నాను.
అండ్ అలానే జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. 1 or 2 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ. చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంటే. మీరు చూసుంటారు కదా, ఎస్బీఐ అలాంటి వాటిల్లో పజిల్స్ క్వశ్చన్స్ ఇచ్చుంటారు, చిన్న చిన్నవి పజిల్స్. అలాంటివి 1 to 3 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అండ్ అలానే స్టేట్మెంట్, కంక్లూజన్ చాలా ఇంపార్టెంట్. కంక్లూజన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఏదో సింపుల్గా సమ్ అంటే ఏంటి, ఆల్ అంటే ఏంటి, సమ్ నాట్ అంటే ఏంటి, సింపుల్ అంటే డెప్త్గా కాకుండా పైన నేర్చుకున్నా చాలు. అండ్ అలానే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఇది 1 or 2 క్వశ్చన్స్. అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్. ఇక చూడండి, క్లాసిఫికేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మీకు నేను మళ్ళీ సపరేట్గా మీకు క్లారిటీగా వచ్చేదానికోసం ఒక చిన్న బాక్స్లో సపరేట్గా నేనైతే మీకైతే ఇస్తాను. కానీ ఎగ్జామ్లో ఆ నోటిఫికేషన్లో అసలు ఇచ్చిన టాపిక్స్ ఏంటి అని మీకు తెలియాలి కాబట్టి ఇదైతే చెప్తున్నాను. మ్యాథమెటిక్స్ ఇక్కడ చూసారంటే నంబర్ సిస్టము, బాద్మస్ రూల్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అయితే ఇస్తారు. నంబర్ సిస్టమ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఇస్తారు. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఈ రెండింటి కలిపి 1 or 2 క్వశ్చన్స్. మనకు పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే పర్సంటేజ్ నుంచే కదా మనకు చాలా వరకు మనం క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. టైమ్ అండ్ వర్క్ నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందులోనూ ట్రైన్స్ గురించి చాలా ఫోకస్ చేయండి. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ ఏ ఎగ్జామ్కైనా సరే కంపల్సరీగా ఇస్తారండి. మళ్ళీ ఆల్జీబ్రా తీసుకుంటే మనకు ఓన్లీ 1 క్వశ్చనే, జామెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీ. మీరు ట్రిగ్నామెట్రీ మీరు డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. టాపిక్స్ అండ్ అలానే సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ ఒకటైతే గుర్తుపెట్టుకొని 1 to 50 వరకు స్క్వేర్స్ అయితే బై హ్యాండ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే క్యూబ్స్ వచ్చి 1 to అట్లీస్ట్ 20. అండ్ అలానే టేబుల్స్ 1 to 20. ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, ఇది అంతగా ఇవ్వకపోవచ్చు. పైప్ అండ్ సిట్రన్ పైన అయితే ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అయితే ఇస్తారు. అండ్ అలానే అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అంటాం కదా, దాని గురించి. టైమ్ అండ్ వర్క్లోనే మీకు పైప్స్ గురించి కూడా ఇస్తారు. అవి కూడా మీకు డెప్త్గా అయితే ఇవ్వరు. ఇక చూడండి, జనరల్ సైన్స్. నేనైతే సజెషన్ ఏమి ఇస్తానంటే, జనరల్ సైన్స్ గురించి అయితే అందరూ లూసెంట్ అనే చెప్తారు కదా, నేనేం చెప్తానంటే మోస్ట్లీ ఎన్సీఆర్టీ ఉంటుంది కదా, ఐ మీన్ 10th క్లాస్ది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ. 10th స్టాండర్డ్ అంటే 9th క్లాసు 10th క్లాసు బుక్స్ అయితే ఉంటాయి కదా, ఎన్సీఆర్టీ బుక్స్. దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దాంట్లో ఇంపార్టెంట్వి టాపిక్స్ అనేవి కొన్ని మీకు తెలుస్తుంది. దాన్ని మీరు కొంచెం డీప్గా చదువుకుంటే చాలు, ఏ క్వశ్చన్ అయినా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. జనరల్ అవేర్నెస్. ఇక చూడండి, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, కల్చరు. ఇందులో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి, అసలు ఈ రోజు నుంచే మీరు కరెంట్ అఫైర్స్ అయితే రోజు అయితే నోట్ చేసుకోండి, లేదా వీక్లీ వన్స్ పీడిఎఫ్ అయితే ఉంటుంది కదా, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అండర్లైన్ చేసుకోండి. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ గురించి కానీ, అవార్డ్స్ గురించి కానీ, ఐ మీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే రీసెంట్గా ఏమైనా కొత్తగా నేషనల్ పార్క్స్ ఏమైనా పెట్టారా, ఎకనామిక్స్ గురించి, పాలిటిక్స్ గురించి, అంటే రీసెంట్గా ఏమైనా నేషనల్ న్యూస్ అట్లా ఉంటాయి కదా మన ఇండియాకి సంబంధించింది, అవైతే బాగా తెలుసుకోండి. చిన్నవన్నీ అడగరు, చాలా వరకు ఫేమస్ క్వశ్చన్సే
ఇస్తారు. కాబట్టి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఒక 10 to 15 పాయింట్స్ అంటే మీకు ఒక వీడియోలో మీకు అర్థమైన ఒక ఒక చిన్న లైన్లో అయితే రాసుకొని 10 పాయింట్స్లో అయిపోతుంది. లేదు మనీ ఉండే వాళ్ళైతే పీడిఎఫ్ వీక్లీ వన్స్ పీడిఎఫ్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. మీరు టెలిగ్రామ్ నుంచి కూడా అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఇది సిలబస్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. ఇది మాత్రం కంపల్సరీగా అయితే ఖచ్చితంగా డైలీ అయితే ప్రాక్టీస్ చేయండి అండ్ అలానే చదవండి. ఇక చూడండి, మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి, రీజనింగ్లో మనకు బాద్మా రూల్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ అలానే కోడింగ్ డీకోడింగ్ వచ్చి 3 క్వశ్చన్స్, స్టేట్మెంటు ఆర్గ్యుమెంట్స్ అసంప్షన్స్ కంక్లూజన్స్ నుంచి ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వచ్చి 2 క్వశ్చన్స్, ఆడ్ వన్ అవుట్ వచ్చి 2 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్ 1 క్వశ్చన్, డైరెక్షన్ డిస్టెన్స్ వచ్చి 1 క్వశ్చన్, ఆడ్ పేర్ అవుట్ వచ్చి 2 క్వశ్చన్స్ కంపల్సరీగా ఇస్తారు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, పజిల్స్ అంటే సింపుల్ పజిల్స్ ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇది మనకు మెంటల్ ఎబిలిటీ. మ్యాథ్స్ ఫస్ట్ మనకు యావరేజెస్ మీద 2 క్వశ్చన్స్, ట్రిగ్నామెట్రీ 2 క్వశ్చన్స్. మీరు సింపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే చాలు. నంబర్ సిరీస్ నుంచి 1 క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మీకు సింపుల్గానే అడుగుతారు 2 క్వశ్చన్స్, బోట్ అండ్ స్ట్రీమ్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, ఏజ్ క్యాలిక్యులేషన్ నుంచి 1 క్వశ్చన్, ట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి 1 క్వశ్చన్. నంబర్స్ అంటే ఏముంది, కాన్సిక్యూటివ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ ఇవి ఉంటాయి కదా, దాని రిలేటెడ్వి. అండ్ అలానే టైమ్ అండ్ వర్క్ నుంచి 1 to 2 క్వశ్చన్స్. జీకే తీసుకున్నారంటే ఫిజిక్స్ నుంచి కన్ఫామ్గా మీకు 6 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. కెమిస్ట్రీ నుంచి 5 క్వశ్చన్స్, బయాలజీ నుంచి 3 క్వశ్చన్స్, స్టాటిక్ జీకే నుంచి 2 క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ మీకు 10 మార్క్స్ కదా, ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వచ్చి అవార్డ్స్, స్పోర్ట్స్ అండ్ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్సనాలిటీస్, ఆ తర్వాత కల్చర్ అండ్ ఎకానమీ. కట్ ఆఫ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ యొక్క టార్గెట్ అయితే ఖచ్చితంగా 60+ అయితే ఉండాలి అవుట్ ఆఫ్ 75కి. ఏ స్టేట్ అయినా సరే తగ్గచ్చు, ఎక్కచ్చు, లేదా టఫ్ రావచ్చు పేపరు. మ్యాక్సిమం మీరు 60 అయితే స్కోర్ అయితే పెట్టుకోండి. అండ్ అలానే నేను ఏం చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మనకు యావరేజ్ మార్క్స్ అంటే కంపల్సరీగా రావాల్సిన మార్క్స్ రీజనింగ్లో కంపల్సరీగా 25కి 24 అయినా కంపల్సరీగా రావాలి. అండ్ అలానే మ్యాథ్స్ వచ్చి మనకు 20 మార్క్స్ కదా, ఖచ్చితంగా 15 మార్క్స్ అయినా తెచ్చుకోండి, ట్రై చేయండి. జీకేకి అయితే అట్లీస్ట్ 15 మార్క్స్. కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా నెగ్లెక్ట్ అయితే చేయకండి 10 మార్క్స్ అని. కంపల్సరీగా మీరు 10కి 7 తెచ్చుకున్నా చాలు, 5 తెచ్చుకున్నా కూడా చాలా గ్రేటే. బట్ కానీ మీరు ఫోకస్ చేయాలి బాగా కరెంట్ అఫైర్స్ నుంచి. ఇప్పటి నుంచే మీరు నోట్ చేసుకుంటే ఇంపార్టెంట్ ఇవి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మనకి ఇది మొత్తం కౌంట్ చేసుకుంటే ఎంత అవుతుంది, 21 4 అంటే 61. అంటే ఇది కంపల్సరిగా మనకి రావాల్సిన స్కోరు. రీజనింగ్ మీకు చాలా ప్లస్ పాయింట్ అండి, చాలా ఈజీగా ఇస్తారు. అర్థమెటిక్ కూడా, మ్యాథ్స్ కూడా మీకు చాలా ఈజీగా ఇస్తారు. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అసలు దాంతో కంపారిజన్ చేసుకుంటే చాలా డెడ్ ఈజీ అండి మ్యాథ్స్ అనేది. జీకే అంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వచ్చునుంటే మీరు డెఫినెట్గా స్కోర్ చేయగలుగుతారు. కరెంట్ అఫైర్స్ అది ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేస్తే కూడా అది మీకు బెటరే. ఎట్టయినా సరే మనకు రైల్వేస్ ఎగ్జాము కంపల్సరీగా ఈ డేట్ అంటే ఈ డేట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇయర్ డిసెంబర్కి అయితే మోస్ట్లీ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది, లేదా దాని ముందరే అయినా అక్టోబర్ అనుకోండి, అక్టోబర్ ఎగ్జామ్ అనుకోండి, మీరు దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా అయితే మీరు అచీవ్ చేయగలుగుతారు.
మామూలుగా అందరూ ఏం చెప్తారు, వీకెండ్స్‌లో మార్క్ కంపల్సరీగా రాయండి అనేసని చెప్తారు. నేనేం చెప్తానంటే డైలీ మార్క్ రాయండి. అంటే సెక్షన్ వైజ్. మీకు అది ఖచ్చితంగా 4 అవర్స్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈచ్ మార్క్ అనేది సెక్షనల్ మార్క్ అనేది ఖచ్చితంగా 1 అవర్ అయితే పడుతుంది. ఎందుకంటే మీరు దాన్ని అంటే ఏ వేలో సాల్వ్ చేయాలి, ఎలాగా కొన్ని టైమర్స్ పెట్టుకొని మార్క్ టెస్ట్‌లు అయితే చెప్తారు కదా యూట్యూబ్‌లో. అది మోస్ట్‌లీ మీరు చూడండి. అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని కూడా మార్క్ లాగా పెట్టుంటారు కదా, అవి కూడా చూడండి. కంపల్సరీగా మీరు మ్యాథ్స్, రీజనింగ్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. మ్యాథ్స్, రీజనింగ్ డైలీ ప్రాక్టీస్ అయితే ఉండాలి. అండ్ అలానే స్పీడ్ మ్యాథ్స్ కూడా మీరు చాలా ఉండాలి. ఐ మీన్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అండ్ అలానే స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, టేబుల్స్, ఇవి మనకు స్పీడ్ మ్యాథ్స్. ఎలా షార్ట్ ట్రిక్స్ కూడా చూసుకోండి. అండ్ అలానే మనకు డైలీ కరెంట్ అఫైర్స్ మార్నింగ్ అయితే చదువుకోండి. అండ్ అలానే జీకే వచ్చి ఈవినింగ్ టైమ్స్ మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు జీకే అయితే చదువుకోండి. కానీ మార్క్ టెస్ట్ అయితే కంపల్సరీగా అయితే చేయండి. అంటే సెక్షన్ మార్క్ టెస్ట్ మీకు అంతగా కావాలంటే, అంటే ఓవరాల్ మార్క్ అయితే మీరు వీక్లీ 1 మార్క్ టెస్ట్ రాసినా చాలు. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్వి రాయండి, తర్వాత మీరు మామూలు మార్క్ టెస్ట్లు అయితే రాయండి. మనకి ఇప్పుడు ఎన్నో టెస్ట్ సిరీస్ వచ్చేసాయి. మనకు పర్ ఇయర్కి 200 ఆర్ 300 అంతే. కాబట్టి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకొని మీకు నచ్చిన ప్లాట్ఫామ్ ఎస్ఎస్సి అడ్డా 247 కావచ్చు, టెక్స్ట్ బుక్ యాప్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి కదా పాపులర్వి. ఇలాంటివి ఏదైనా సరే ఎన్రోల్ చేసుకొని మార్క్ టెస్ట్ అయితే కంపల్సరీగా అయితే రాయండి. అండ్ అలానే యూట్యూబ్లో సెక్షనల్ మార్క్ అయితే కంపల్సరీగా డైలీ కన్సిస్టెన్సీగా అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఇక చూడండి, మనకు సెకండ్ వన్ ఏం చెప్పాను, టైప్స్ ఆఫ్ కాంపిటీటర్స్. చాలా వరకు ఏముందండి, ఫస్ట్ వన్ చాలా మంది వరకు ఇప్పుడు సిలబస్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు ప్రిపేర్ అవుతున్నారు. అండ్ అలానే టైప్ 2 వచ్చి బిగినర్స్, అంటే ఇంతవరకు సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటారు. అండ్ అలానే అన్నీ ప్రిపేర్ అవుతారు, కానీ ఏదో ఒక వీక్ ఐ మీన్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అంటే వీక్ సబ్జెక్ట్స్. కొంతమంది ఇంప్రూవ్ అవ్వని వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మీకు మార్క్లో 10 వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ 75కి, నెక్స్ట్ టైం రాసినప్పుడు కూడా 10 వస్తుందండి. అంటే ఇంప్రూవ్ చేసుకోని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది వెల్గా ప్రిపేర్ అయి ఉంటారు, ఖచ్చితంగా నాకు ఈసారి జాబ్ రావాల్సిందే అని ఖచ్చితంగా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి రాసి ఏదో 1 or 2 మార్క్స్తో ఐ మీన్ జాబ్ వెళ్ళుండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఇస్తారు. కాబట్టి వీళ్ళందరినీ మనము ఓవర్కమ్ చేయాలి. కాబట్టి కంపల్సరీగా ఫోకస్గా చదవండి. మీ స్టడీ ప్లాన్ అనేది కంపల్సరీగా డైలీ 5 to 8 అవర్స్ అయితే ఉంది అంటే కంపల్సరీగా మీరు ఆర్ఆర్బి ఏఎల్పిని చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మార్నింగ్ ఎప్పుడు కూడా మీరు మార్నింగ్ అనేది కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీగా చూడండి. అండ్ అలానే సెకండ్ వన్ వచ్చి ఏంటి, సెక్షనల్ మార్క్ అని చెప్పాను కదా, అర్థమెటిక్, రీజనింగ్, అంటే ఐ మీన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఖచ్చితంగా మీకు 2 to 3 అవర్స్ అయితే అవుతుంది. అండ్ అలానే జీకే మీరు లూసెంట్ చదువుకోవచ్చు, లేదా ఎన్సీఆర్టీ చదువుకోవచ్చు, లేదా మీకు లిజనింగ్ స్కిల్స్ బాగుంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ని కూడా వింటే చాలు. ఈ 3 మీరు డైలీ కన్సిస్టెన్సీగా చదివారంటే మీకు
కంపల్సరీగా మంచి స్కోర్ అయితే వస్తుంది. దీంతో పాటు మీరేం చేయాలి అంటే మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఐ మీన్ మీరు ఎలక్ట్రికల్ అయి ఉండొచ్చు, దాని రిలేటెడ్ సిలబస్ కొంచెం టఫ్గా ఉంటుంది. బట్ కానీ ఖచ్చితంగా ఐ మీన్ ఇది CBT 2లో అయితే వస్తుంది. కాబట్టి కంపల్సరీగా బేసిక్ సైన్స్ అనే ఇంజనీరింగ్ అనేది కంపల్సరీగా నేర్చుకోండి. అలానే ఏం చెప్తున్నా అంటే మీరు ఎన్రోల్ చేసుకోండి ఫస్ట్ దేంట్లో దాంట్లో, ఐ మీన్ SSC అడ్డా 247 కానీ, టెక్స్ట్ బుక్ యాప్ కానీ ఏదైనా సరే ఎన్రోల్ చేసుకుంటే దాంట్లో మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి అయితే క్లియర్గా అయితే మీకు క్లాసెస్ అయితే చెప్తారు. అంటే దీన్ని కూడా ఫాలో అవ్వాలి. డైలీ 2 hours అయితే కంపల్సరీగా దీనికి టైం అయితే ఇవ్వండి. అట్లీస్ట్ 1 hour అయినా ఇవ్వండి. ఎందుకంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కూడా మీకు దగ్గర దగ్గర 30 questions అయితే ఇస్తారు. అంటే దాంట్లో ఫార్ములాస్ చిన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ అలానే పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి CBT 2ను కూడా మీరు మనసులో పెట్టుకొని చదువుకోండి. అప్పుడు కంపల్సరీగా మీరైతే మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. CBT 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, కానీ మీ యొక్క జాబ్ డిసైడ్ చేసేది వచ్చి CBT 2 మార్క్స్. అంటే మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా తీస్తారు CBT 2. కాబట్టి ఇప్పుడు మీరు నేర్చుకునేది ఫస్ట్ డెప్త్గా నేర్చుకున్నారు అంటే మీకు CBT 2కి కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి డైలీ ఈ 4 టాపిక్స్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చదవండి. ఫైనల్ వచ్చి 4th వన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. అంటే మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ మనం ఉతారుగా రాసి చూడండి. మీ నాలెడ్జ్కి మీరు 75కి ఎంత తెచ్చుకుంటున్నారు, ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అని. వీక్లీ వన్స్ రాస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే చేసుకోండి. ఇంప్రూవ్ అవ్వడానికి టిప్స్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైతే వీక్ సబ్జెక్ట్ కానీ టాపిక్స్ కానీ ఉంటుంది కదా, దాని మీద మోర్ ఫోకస్ చేయండి. అంటే ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. అది దేంట్లో అయినా సరే, రీజనింగ్ అయినా సరే, అర్థమెటిక్ అయినా సరే, జీకే అయినా సరే, ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. అలానే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా దీంతో పాటు ప్యారలల్గా చదువుకోండి. అట్లీస్ట్ 2 hours కేటాయించండి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. మీకు CBT 2లో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా ఈ 3 అంటారా, మ్యాథ్స్, రీజనింగ్, అది మీకు కొంచెం డెప్త్గా ప్రాక్టీస్ చేస్తే చాలు. కాబట్టి ఫస్ట్ మీరు సిలబస్ కంప్లీట్ చేయండి. సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయకుండా మీరు కానీ క్వశ్చన్స్ రాస్తే మాత్రం మీకు స్కోర్ అయితే ఇంక్రీజ్ అవ్వరు. కాబట్టి మీరు సబ్జెక్ట్ని ఎంత డెప్త్గా నేర్చుకుంటే ఈ ఈ జాబ్ కాకపోయినా నెక్స్ట్ జాబ్ అయినా కంపల్సరీగా అయితే జాబ్ అయితే కొడతారు. ఇదైతే గ్యారంటీ. అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫాలో అవుతూ మార్క్ టెస్ట్లు డైలీ సెక్షనల్ మార్క్స్ రాస్తూ మీరు కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా మీరు జాబ్ అయితే అచీవ్ చేయగలరు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. అండ్ అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.